అప్పుడున్నట్టు ఇప్పుడు మరి 10 ఏళ్ల కింద వాడు అప్పు చేసిన తప్పు చేసిన తెలియదు. కేసీఆర్ ఇట్రండి కేసీఆర్ అప్పు చేసిన ఏం చేయడం తెలియదు. మరి ఆయన ఉన్నప్పుడు ఎట్లుండే వ్యవసాయానికి దునియా ప్రపంచంలో ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది చెప్పు నాకు. ఎట్లా అసలు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు ఏమో అసలు ఏంది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇచ్చేటి 6 హామీలు ఇస్తాడు ఇయ్యలే. మళ్ళా ఇప్పుడు ఏది స్కూటర్లు ఇస్తాడు, కళ్యాణ పథకం ఇస్తాడు ఇయ్యలే. మరి ఏది ఇప్పుడు గర్భశ్రీలకు అవి బండ్లు పెట్టిండు కేసీఆర్, వీడేం పెడతలేడు. మొత్తానికి వ్యవసాయాన్నే బంద్ చేయంటాడు. మరి ఏం తింటారు చెప్పు? వీడు కాపాయన కాదా, రెడ్డి కాదా, వీడు చేయలేదా మోటు కష్టం? ఇప్పుడు కేసీఆర్ చేసేపటికే అన్ని విధాలు ఆయన తెలుసు కాబట్టి ఇప్పుడు యూరియాకి ఎంత బాధ అవుతుంది. యూరియా మరి యూరియా ఎందుకు చేస్తలేవు? లేవు, స్టాక్ లేదు, అది లేదు అంటే ఎట్లా? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? నేను ఈ టెంపుల్ కాడ సెక్యూరిటీ నైట్ శ్రీనిధి వ్యవసాయం ఉందా? ఉన్నది. మరి మాకు ఇచ్చేది కూడా ఇప్పుడు రైతు బంధు కూడా బంద్ చేసిండు. మరి ఎట్లా కావాలి? మరి ఇప్పుడు నాకు 4 ఎకరాల ల్యాండ్ ఉంది. మొన్నటిదాకా ఇచ్చిర్రు అన్నిటికీ, ఇప్పుడు ఈసారి బంద్ చేసి పెట్టిండు. వ్యవసాయం బంద్ పెట్టంటే బంద్ పెడితే ఏం దీని మొత్తం చెప్పు? నీకంటే పైసలు ఉన్నట్టు నువ్వు ఎక్కడ ఇస్తావు. మరి గరీబోడు ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి 4 రోజులు అవుతుంది సిటీ అక్కడ ఈ యూరియా దొరకక. మరి నువ్వేం చేస్తున్నావా చెప్పు? ఇస్తున్నా అంటే ఎవరికి ఇస్తున్నావా? అదే ఆధార్ కార్డు పెట్టు అంటావు, ఇది అంటావు, అది అంటావు. ఏడికి ఏం తెస్తారు? ఆధార్ కార్డు తెచ్చిండు. వాళ్ళు చెప్పులు పెట్టి ఇప్పుడు పుస్తకాలు పేపర్లు కూడా పెట్టి తిరుగుతారు ఆడవాళ్ళు మగవాళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావు? నీకు దేనికి చేత కదా? 50 సార్లు ఎందుకు పోతావు ఢిల్లీకి? ఆయనకి ముళ్ళ కట్టిస్తానుక. మరి రాష్ట్రపతి ఆడేం చేస్తుండే ప్రధాని మోడీ? బస్సు ఫ్రీ ఇచ్చిండు కదా. బస్సు ఫ్రీ ఇచ్చి ఏం లాభం ఉంది? ఇప్పుడు ఈడ కుక్కలకు పంచాయతీ పెట్టిండు తెలంగాణలో. ఇప్పుడు ఆడ కూడా అదే అయిందిగా. ఆంధ్రలో వాళ్ళు కొట్టుకుంటారు, చూస్తలేవు నువ్వు ఎట్లా గుద్దుకుంటారు? తెలంగాణ దిక్కేసి ఆడబెట్టిండు. ఈ గ్యాస్ ఉన్నది కదా, ఈ గ్యాస్ కు సంబంధించినటువంటిది గ్యాస్ ఓనికి ఇచ్చిండు, ఓనికి వెయ్యలే. ఓనికి వర్తనే పైసలు నువ్వు వర్తలేవు. మరి షాట్ల తాడు వచ్చి కుక్కలకు కొట్లాడ పెట్టినావు గాను. ఇస్తే అందరికి లేకపోతే బంద్ చేసుకో. మరి ఉచితంగా విద్యుత్ కూడా ఇచ్చిండు కదా, కరెంట్. విద్యుత్ కూడా ఇచ్చినావు, ఒప్పుకుంటాం. కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి ఇవ్వలేదు. మరి అదేంది అధిక కానీ ఇస్తే అందరికీ ఏమిటివి? బిల్డింగ్ వాళ్ళకి ఇవ్వక, అందులో ఏది కిరాయిలు ఉన్న వాళ్ళకి ఇవ్వకు, కింద ఉన్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు. మరి వానికి ఇస్తే వానికి అది కూడా తప్పు కాదు. అట్లా చేసుకో. ఇప్పుడు బియ్యం అని పురుగు పడుతుందని 3 నెలలు ఒకసారి నొక్కి, మరి ఇక్కడ మా ఇంట్లో పురుగు పడుతుంది కానీ నీ దగ్గర పడుతుంది, మా ఇంట్లో పట్టదా? ఇప్పుడు మళ్ళీ నువ్వు బియ్యం ఇస్తావు నమ్మకం కూడా లేదు, డౌటే. ఇప్పుడు ఒకసారి ఇచ్చేసిండు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు దొడ్డి సన్నయ్య అంటే లోకంలో ఎక్కువ మన తెలంగాణలో దొడ్డియే. సన్నది తింటే ఏమిటికి వస్తుంది అది? ఇప్పుడు తింటే గంట చేపట్టి అరిపోయి. అదే దొడ్డి ఒక పూట తిని మాపడతా. నీ వయసు ఎంత ఇప్పుడు? 70 ఉన్నది. 70 ఉన్నది. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగున్నదా, తెలంగాణ రాకుండా ఉంది బాగుంది? తెలంగాణ వచ్చినాకనే బాగుంది. కేసీఆర్ వచ్చినాక. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాగాలేదా? ఏమంతున్నదా దాని ఎక్కడో అక్కడనే చూసుకో. ఇప్పుడే కావాలంటే ఆయన అప్పు చేసి కావాలంటే మరి నువ్వు కూడా కొన్ని కోట్ల అప్పులు చేసినావు, ఏడబెట్టినావు చూపి. అంత నీ వాళ్ళకు కూడా పెట్టుకున్నావు కదా, నీ ఇష్టమో పెట్టుకున్నావు. ఇప్పుడు అంగన్వాళ్ళ తిండి లేసారు ఇక, పిల్లలకు పాలు లేవు, గుడ్లు లేవు. మరి సీతక్క అని చేస్తాను, ఏం చేస్తుంది అదే మరి సీతక్క కూడా చెప్పు? సీతక్క ఇప్పుడు ప్రజల ముందు వచ్చి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చి నీలాంటి చెప్పులతో కొడుతున్నారు. అంత దారుణంగా ఉందా? పక్క రాహుల్ కూడా చెప్తున్నాడుగా, ఈ బీజేపీ కాంగ్రెస్ కలిపి ఇవన్నీ చేస్తున్నారని. ఇప్పుడు రాహుల్ను మన శేషాద్రిని ఇంకో మన తెలంగాణ దిక్కిచ్చి అన్నకు పంపిస్తుండగా ఇప్పుడు మీటింగ్ నడుస్తున్నది. ఇప్పుడు కాదే పెద్దన్న, నేనేమంటానంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక చట్టం తీసుకొచ్చారు. అదేం చట్టం అంటే 30 రోజులు ఎవరైతే జైలుకు పోతారో రాజకీయ నాయకులు, వాళ్ళకు మొత్తం టోటల్గా వాళ్ళు ఎమ్మెల్యేగా అర్హుడు కాదు, రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సిందే. అలాంటి పరిస్థితి తీసుకొచ్చేసారు. అంటే మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం కేసులో ఇరకపోయారు కదా, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా.
మరి 4 రోజులు అయిన తర్వాత ఇప్పుడు చట్టం అయితే వచ్చేసింది, మరి 4 రోజులు అయిన తర్వాత వాళ్ళని 30 రోజులు జైల్లో పెడితే మొత్తం టోటల్ బీఆర్ఎస్ పార్టీ పోతుంది కదా. మీరేమో ఒక కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని, మరి నెక్స్ట్ ఏ పార్టీ వస్తే బాగుండదు అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ వచ్చినా సరే మాకేం లేదు, అందరికీ పబ్లిక్ మంచిగా చూడు అంతే. 100% నిజం, 100 కరెక్ట్ మాట్లాడారు మీరైతే. ఈ మాట మాత్రం 100% నిజం. బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఇది తెలంగాణ కాదు, ఏ పార్టీ వచ్చినా సరే లోకానికి మంచిగా చేయాలి అంతే. 100%. ఎందుకంటే మా వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ అనేది మేము ప్రజా అసెంబ్లీ ఎందుకు పెట్టినామంటే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే వీళ్ళు రాజకీయ నాయకులు వచ్చేసి మొత్తం టోటల్గా దోచుకో తింటున్నారు. ఇంకోటి తెలంగాణ ఇప్పుడు మా నాయుడు చంద్రబాబు నాయుడు అన్ని ఇస్తుండగా అక్కడ ఆంధ్రలో, మరి ఈడెందుకు ఇస్తలేడు మాట. అన్ని అప్పులు అంటే నువ్వు చేసిన అప్పులు ఏమైనా నువ్వు ఇప్పుడు కాదే పెద్దన్న ఉచితాలు ఎందుకే మనకు నాకు అర్థం కాదు. పని చేసుకోవడానికి ఏదన్నా సహకారం చేయమంటున్నా, అది చేస్తలేవుగా. ఉన్నోళ్ళనే మా మాటకి ఇస్తాడు పని చేయి. ఇప్పుడు ఏం పని చేస్తాడు చెప్పమ్మ? ఏమైనా కూలీలు దొరుకుతున్నాయి? అన్నీ అవే వచ్చినాయిగా. ఇప్పుడు ఏమైనా మనిషికి కూలి దొరుకుతుందా సరిగా? నీ ఆంధ్రలో సరిగా పని లేకపోతే తెలంగాణ వచ్చి పడరంతా. ఇప్పుడు మార్వాడు వెళ్ళిపోవాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో లొల్లి పెట్టిర్రు, పోవాలన్నా ఎట్లా? వాళ్ళు అట్లా వాళ్ళు మనుషులు గారా, వాళ్ళు కూడా మళ్ళీ బతురుగా. ఏమైతుంది నీకు ప్రాబ్లం ఏంది? ఇప్పుడు తుర్కోలను కూడా మొత్తం తుర్కోలను కూడా దాంట్లో ఎందుకు వద్దు? ఆడ మనిషి కాడ తుర్కోడు ఎందుకు వద్దా చెప్పు? నేనేం చేసాడు? నువ్వు తెలంగాణనేనా? తెలంగాణలో అన్యాయం జరుగుతుంది అంటారు కదా. అవును, అదే నువ్వు ఈయన వచ్చిన వద్దునే. ఎవరు రేవంత్ రెడ్డి వచ్చిన మార్వాడోళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదా. మార్వాడ వాళ్ళ సంగతి కాదు అనేది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి నుంచే తెలంగాణ మొత్తం అది చేస్తుంది. ఏమున్నాయి మొన్నదాకా వర్షాలు పడి బియ్యాలు వడ్లు నానిపోయి ₹1 కూడా ఇస్తాడు. ఎవరికి ఇచ్చినావు నువ్వు? చూపి 10 ఊళ్ళకి చూపి. నేను గినికి ఇచ్చిన, నీవు మొత్తం రైతు బంధు అందరికి ఇచ్చిన అంటావు. ఇది అన్న మా ఈ పిల్లల పెళ్లిలో అయితే ఇచ్చిన అంటావు. చూపి మరి వాడు ఇచ్చిన ముంగట చెప్తారు అంత. గర్భాసులు అంటే వాడు ఫ్రీ, ఏది తొట్టెలతో సహా ఇచ్చిండు. మరి ఇచ్చిన యాడ్ చేస్తారా? ఇవన్నీ యాడ్ చేస్తారా? అంటే ఉచితాలు ఎందుకు? ఉచితాలు అవసరం లేదంటున్నా నేను. ఎందుకు ఉచితాలు అవసరం లేదు? వాళ్ళకు ఉపాధి ఏదైనా పని చేసుకోవడానికి ఏదైనా ఇవ్వమంటున్నా, పని చేయి మరి. అదే అది చేయ. ఎందుకంటే అంటే తెలంగాణలో ఏమంటున్నారంటే చాలా మంది మాట్లాడుతున్నది ఏంటంటే వీళ్ళకి ఉచితాలు ఇస్తే తాగి పంటున్నారు, పని చేస్తలేరు, అందుకే మార్వాడు రాజస్థాన్ వాడు గుజరాత్ వాడు వస్తున్నాడు అంటే అంటున్నారు. ఇక్కడికి వచ్చి బతకడానికి వస్తున్నారు, వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, ఈ భూములు జాగాలన్నీ వాళ్ళే అయిపోతున్నాయి అని అంటున్నారు. మీరేమంటారు? అది అట్లా లెక్క కాదు. ఎట్లా లెక్క అయితే వాడు ఎక్కడి నుంచో రాస్తారు, ఆడికి వస్తే గుద్ద వాళ్ళు తింటారు. ఇక్కడ ఎవరు అనుకుంటారు? నీ ఏరియా ఎక్కడ? ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరా మార్వాడు వాళ్ళు? ఇప్పుడు నువ్వు నేను ఆ మార్వాడు నువ్వు నేను కలిసి ఉంటేనే వాడు ₹10 మనకు తెచ్చిస్తుంది, మనం కొంటున్నాం. ఇప్పుడు ఆడికే దాని కిరాయి ఊకొస్తుందా? కొనుక్కొస్తానికి ఎడికని బయటకని చెప్పు. అది అయితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు పోతేనే ఈ లోకం బాగుపడుతుంది ఇక్కడ మనది. నెక్స్ట్ ఎవరు రావాలా? ఇప్పుడు కేసీఆర్ జైల్లోకి పెట్టేట్టున్నాడు. కేసీఆర్ జైల్లోకి పోతాడు ఇప్పుడు 30 రోజులు మాత్రం చేయలేడే రేవంత్ రెడ్డి తోడు. ఎవరు వస్తే ఎవరన్నా రాని, కానీ పని చేయమంటావు. వీడు మాత్రం ఇంతోటి కాదు. ఆడు ఇప్పటికే చేతులు లేపుతాడు, నా తోటి కాదు ఈ పాలనని అన్ని పంచాలే పెట్టుకొస్తుండే రేవంత్ రెడ్డి. చెప్పు, జైలుకి ఎందుకు పోతాడు కేసీఆర్? పోతాడు. ఎందుకంటే కాళేశ్వరం కేసు ఉన్నది, 1,00,000 కోట్లు ఆల్రెడీ మిస్యూజ్ అయినాయి. అయితే 1,00,000 కోట్ల దాని మీద ఆల్రెడీ మొత్తం కోర్టు కేసులు అన్నీ అయిపోయినాయి, అంత రెడీ అయిపోయింది సిస్టమ్. వాళ్ళు ఏంటంటే కేంద్రంలో ఒక చట్టం తీసుకొచ్చారు. ఏమని? 30 రోజులు రాజకీయ నాయకుడు ఎవడైనా సరే 30 రోజులు జైలు ఉంటే కథం వాళ్ళ రాజకీయ సన్యాసం ముచ్చుకోవాల్సింది, మళ్ళీ రాజకీయంలో అడుగు పెట్టవలసినటువంటి పని లేదు అనేటటువంటిది తీసుకొచ్చారు. ఎవరైనా ప్రధానమంత్రి గాని, సీఎం గాని, మంత్రులు గాని. ఇప్పుడు ప్రధానమంత్రి సీఎం కాదు, వాళ్ళ ఎంట ఉన్న వాళ్ళు కూడా అంతేనా? వాళ్ళ ఎంటోళ్ళు ఉన్న వాళ్ళు ఏంది? కేసీఆర్ మీద ఉన్నది, కేటీఆర్ మీద ఉన్నది, హరీష్ రావు మీద ఉన్నది, తర్వాత ఈటెల రాజేందర్ అన్న మీద ఉన్నది, వాళ్ళ బిడ్డ మీద ఉన్నది, సంతోష్ రావు మీద కూడా ఉన్నది. వీళ్ళందరూ కలిసి చేసిండ్రు అని ఒక వాదన ఉన్నది. మరి దాని మీద ఆ వాదన మీద మరి వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు, హరీష్ రావు ముగ్గురు కూడా
ఆ తర్వాత ఈటల రాజేందర్, ఈ నలుగురు ఖచ్చితంగా జైలుకోవాల్సిందే అనేటటువంటిది వస్తున్నమాట. తీసుకొస్తున్నారు, రాలేదు అంటే ఇప్పుడు చట్టం వచ్చింది కదా, ఒకవేళ జైలుకు పోతే 30 రోజులు బయటకు రానియకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సిందే, అప్పుడు పార్టీ ఖతం అయిపోతుంది. కానీ మరి ఈ పార్టీ ఖతం చేయడానికి ప్రయత్నం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వద్దంటున్నావు, నెక్స్ట్ మరి ఏది వస్తే బాగుంటుంది? కానీ వాడు ఇప్పుడు ఉన్నాడుగా ఎవరు ప్రధానమంత్రి అదే మోదీ తర్వాత ఇంకోడు ఉన్నాడు చూడాడు, వాడైనా మంచిగానే ఇంత అంతా చేస్తున్నాడుగా మన దిక్కు. మరి ఇప్పుడు దేశమంతా బాగానే చేస్తుండే కానీ రాని మరి ఆయన అయితే ఆయన్ని తప్పేముంది. కానీ మీ రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా బాగుపడేదే లేదు లోకం. ఇంత దారుణంగా ఉందా ప్రజల లోపల? మస్తు ఉన్నది. ఇప్పుడు వాడు వచ్చిండే చెప్పు దెబ్బలే తింటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈడికేంచి అడిగి రాత్రి 10 ఏళ్ళు ఉంటా అంటున్నాడు అన్న, 10 ఏళ్ళు ఉంటా అంటున్నాడు. దానికి అంతటి కానిపని 10 ఏళ్ళు నేనే పరిపాలన చేస్తా అంటున్నాడు. చేస్తాడు ఎక్కడెక్కడ ఎన్ని ఇంకో హైడ్రా అంటే ఏందన్నట్టు. హైదరాబాద్ తెచ్చి పబ్లిక్ని ఎంతమందిని ముంచినవా, నీవు ఉన్న భూములన్నీ గుంజుకొస్తున్నావా. వీని అల్లునికి ఆడ పట్ట రాసి బక్కచేలు అనేదో భూమి వాళ్ళ మీద అది మన లంబడోళ్ళదు జాగలు, ఆడ మీద పోయి దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి చేసి వాళ్ళ అల్లుల పేరు మీద చేస్తా అని ఆడి కురికిండు. మరి ఎందుకు అట్లా నువ్వు ఇంత మోడగా నీ అల్లునికి రాసిచ్చిన పట్ట నీ అయ్యేదా నీ అమ్మదా? ఇప్పుడు నీళ్ళు అయినా కానీ అందరు లోకానికి ఇడవాలిగా, నీళ్ళు ఎందుకు ఇడుస్తలేవా? నీదికే నీ ఆడే చంద్రబాబు నాయుడు వాడు వీడు అంత ఒకటే, వీడు కూడా అంతే మోడిగాడు. కానీ ఆడుకో ఇడుకో జర కొంచెం అయితే మోడిగాడు నయమే. కానీ ఇవి ఇప్పుడు బాబు గారిని కూడా అన్ని బయటపడుతున్నాయి కదా, ఆడ కూడా వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు బస్సులు బియ్యాన్ని ఇచ్చినావు, ఈడ పంచాయతీ పెట్టినావు, ఇప్పుడు ఆంధ్రాలో ఇస్తే వాడ పంచాయతీ గుద్దుకుంటూ రోజుకు చూస్తలేం మనం. ఎంతమంది చూస్తున్నారు రోజు టీవీలలో. ఇది పరిస్థితి. ఇక ప్రజలు అంటే అనుకుంటున్నటువంటి మాట ఇది, వాస్తవానికి ప్రజల లోపల వస్తున్నటువంటి మాట వాస్తవానికి ఇది. రాబోయే రోజుల్లో వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ ఆల్రెడీ ప్రజల్లోకి పోతున్నది. ఇలాంటి ఈ పెద్దన్న ఏదైతే చెప్పిండో, ఈ పెద్ద మనిషి చెప్పిండో, మరి ఆయన చెప్పినట్లే ప్రజలు కనుక చెప్పిర్రు అనుకో, ఖచ్చితంగా రాజకీయ నాయకులు మారవలసినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది.